ఇక జూబ్లీ హిల్స్ లో నేతల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడడంతో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ నెల 11న జరగనున్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా రేపు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని తరలించనున్నారు. అలాగే ఎన్నికల అధికారులు రేపు సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు చేరుకోనున్నారు. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 4,13,65 మంది ఓటర్లున్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,000 మంది అధికారులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఈ నెల 14న యూసఫ్గూడలోని కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీకాంత్ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీకాంత్, తెలంగాణలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచార పర్వానికి మరి కాసేపట్లోనే తెరపడుతుంది. అంటే ఈరోజు సాయంత్రం 6 గంటలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి ముగింపు పలకాల్సిన పరిస్థితి. అయితే ఈ ఎన్నికలను మొత్తం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఎన్నికల అధికారులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి భారీ పోలీసు బందోబస్తు ఏర్పాట్ల మధ్య మొత్తం కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తం మీద రేపు ఉదయం నుంచి కూడా సాయంత్రం మొత్తం ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు పంపించడానికి మొత్తం కూడా ఎన్నికల సామాగ్రితో మొత్తం కూడా సంసిద్ధమైపోయినారు ఎన్నికల అధికారులు. సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో మొత్తం కూడా 139 ప్రాంతాల్లో దాదాపు 407 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ స్టేషన్లలో ప్రశాంత వాతావరణంలో మొత్తం కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి దాదాపు 4,01,000 మందికి పైగా ఓటర్స్ ఉన్నారు. వీరందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి కోసం దాదాపుగా 1,500 మంది ఎన్నికల అధికారులతో పాటు అదనంగా మరో 500 మంది ఎన్నికల అధికారులు సిబ్బంది మొత్తం కూడా రెడీగా ఉన్నారు. 407 పోలింగ్ స్టేషన్లకు కావాల్సిన ఈవీఎంలతో పాటు అదనంగా 20% ఈవీఎంలను కూడా సమకూర్చింది ఎన్నికల సంఘం. సో మొత్తం ఈ సమస్యాత్మకంగా ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు మొత్తం ఈ 407 పోలింగ్ ప్రాంతాల్లో కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి లోకల్ పోలీసులు 1,600 మంది ఉంటే 800 మంది దాదాపు కేంద్ర బలగాలను రంగంలో దింపింది ఎన్నికల సంఘం. ఇప్పటి వరకు దాదాపు 3.5 కోట్ల రూపాయల నగదును మొత్తం ఎన్నికల అధికారులు సీజ్ చేశారు. అదేవిధంగా 8.5 లక్షల రూపాయలు విలువ చేసి మద్యం కావచ్చు, గంజాయి కావచ్చు, డ్రగ్స్కి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్లు, ప్రభుత్వ రేషన్ బియ్యం మొత్తం కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో ఈ ఎన్నికలను మొత్తం మీద ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కావాల్సిన సమాయత్తం మొత్తం కూడా రంగం రెడీ చేసింది ఎన్నికల సంఘం. అదేవిధంగా 11న పోలింగ్ ఉంటుంది, 14న కౌంటింగ్ ఉంటుంది. ఈ కౌంటింగ్ పోలింగ్ సమయంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికే ప్రధానంగా ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది ఎన్నికల సంఘం.